మన పరిశుద్ధుడైన ప్రభువు రక్షకుడగు యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మహాప్రేమను బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాను. దేవుని ఆయన పరిశుద్ధతను బట్టి, ఆయన ప్రేమను బట్టి మీరు కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1 నుంచి 4 అధ్యాయాల వరకు కూడా ఒక విభజన, అంటే క్లోయే ఇంటి వారి ద్వారా వచ్చిన సందేశానికి 1 నుంచి 4 అధ్యాయాలు ఆయన వాళ్ళ ఇంటికా నుంచి వచ్చిన సందేశానికి జవాబు రాస్తూ కొరింథీ మొదటి పత్రికలో మొదటి అధ్యాయం కానించి 4 అధ్యాయాల వరకు కూడా ఆ పరిపూర్ణమైన విషయాలు మీకు కనపడతాయి. అసలు కొరింథీ పట్టణస్థులకి ఈ ఉత్తరము ఎక్కడి నుంచి రాశారు అన్నది కూడా మనము ముందు భాగాల్లో చూసాం. అయితే ఇప్పుడు 5వ అధ్యాయము 6వ అధ్యాయం ఈ రెండు కూడా ఒక భాగం, 7వ అధ్యాయం కానించి 16వ అధ్యాయం వరకు కూడా అదొక భాగం. అంటే మొదటి అధ్యాయము 2 అధ్యాయము 3 అధ్యాయము 4 అధ్యాయము ఒక భాగం అయితే 5, 6 అధ్యాయాలు మనకు తెలిసిందే అన్నట్టు అనిపిస్తుంది, కానీ చాలా కష్టతరమైన విషయాలు అపోస్తలుడైన పౌలు గారు రాస్తాం మనం చూస్తున్నాం. ఎందుకు మనిషి పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు? పాపంతో ఎందుకు నడుస్తున్నాడు మనిషి? పాపాన్ని ఎందుకు వెంటాడుతున్నాడు? పాపంతో ఎందుకు జీవిస్తున్నాడంటే లోకము మనిషికి ఇష్టమైపోయింది. లోక ఆశలు మనుషునికి ఇష్టమైపోయినాయి. ఆ ఇష్టమైపోయినప్పుడు మనిషి మారమంటే చాలా కష్టతరంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఏ వ్యక్తినైనా మీరు ప్రార్థన చేసుకోండి, వాక్యంలో ఉండండి, ప్రభుని స్తుతించండి. ఆయనే నిజమైన దేవుడు, ఆయన రక్షకుడు, మనల్ని రక్షించాడు, మనల్ని విమోచించాడు, మనకి జీవాన్ని ఇచ్చాడు. ఆ జీవము, మన జీవము ఆయనతో ముడిపడి ఉంది. కొలస్సీలు రాసిన పత్రిక 3 అధ్యాయం 3వ వచనం ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఉంటుంది అని మనం చెప్తే ఏ ఒక్కరు కూడా దేవుని యొక్క నామానికి, దేవుని యొక్క మహిమకు చోటు ఇవ్వరు. కానీ ఈ పత్రికని నేను చెప్పడానికి కారణం ఏంటంటే, చాలా కష్టతరమైన పత్రిక ఇది. కానీ 1 నుంచి 16 అధ్యాయాలు మనము ధ్యానించాలంటే సరిపోము. కానీ మనకంటే ముందు దైవ సేవకులు ఎంతోమంది ఈ పత్రిక గురించి చదివి ఎన్నో సంఘాలు నిలబెట్టారు. కానీ మేను మాట ఏంటంటే, ఒక్క ఇంటి వారి ద్వారా వచ్చిన సందేశం విని అపోస్తలుడైన పౌలు గారు 16 అధ్యాయాలు రాశారంటే, ఆ ఇంటి వారి కుటుంబము, ఆ ఇంటి వారు క్రీస్తులో, తండ్రైన దేవుల్లో, పరిశుద్ధాత్మలో ఎంత తీవ్రత కలిగి ఉన్నారు, ఎంత జీవాన్ని కలిగి ఉన్నారు, అంటే ఎంత సత్యాన్ని, సర్వసత్యంలో నడుస్తుంది కుటుంబం. క్లోయే ఇంటి వారి ద్వారా తెలిసిందంట ఆయనకి. ఆ ఇంటి వారి ద్వారా తెలిసిన సందేశానికి 1 నుంచి 4 అధ్యాయాలు కూడా ఒక ప్రశ్నోత్తరంగా ఆయన జవాబు రాయటం జరిగింది. ఇదిగో మీరు ఒకప్పుడు నేను స్థాపించినప్పుడు చక్కగా ఉన్నారే, పరిశుద్ధాత్మను తెలుసుకున్నారే, పరిశుద్ధాత్మ అనుభవాన్ని రుచి చూచారే, పరలోక సంబంధమైన తండ్రైన దేవునికి సంబంధించిన పరిశుద్ధాత్ముడైన ఆదరణకర్తను మీరు రుచి చూచారే. ఇప్పుడెందుకు ఇలా మీరు ఇలా శరీరసారమైన మనుషులు అయిపోయారు? ఇప్పుడెందుకు దేవుడు మీలో నివసించట్లేదు? ఆ దేవుడే మీలోకి వచ్చి నివసించినప్పుడు, నేను స్థాపించినప్పుడు మీ సంఘము, మీ మాటలో, మీ పద్ధతిలో, మీ ప్రార్థన బాగుందే, ఇప్పుడెందుకు ఇలా మారిపోయారని ఒక ప్రశ్నగా ఆయన 1 నుంచి 4 అధ్యాయాలు కూడా ఆయన రాయటం జరిగింది. 1 అధ్యాయము, 2 అధ్యాయము, 3 అధ్యాయం, 4 అధ్యాయములో ఉన్న ఆత్మీయమైన సత్యాన్ని, సర్వసత్యాన్ని, ప్రభు రాయించిన మాటలను మనము ముందు మీరు యూట్యూబ్లో మీరు చూసినట్లయితే మీకు ముందు దొరుకుతాయి. నేను ముందు మాట్లాడాను అవి.
కానీ 1 అధ్యాయము, 2 అధ్యాయము, 3 అధ్యాయము, 4 అధ్యాయము ఈ అధ్యాయంలో ఉన్న ఒక భాగాన్ని మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధత లేదు. ప్రతి ఒక్కరి మీద ఒకరు హెచ్చింపు మాటలే ఉన్నాయి, కానీ దేవుని ప్రకారంగా వాళ్ళు జీవించలేకపోతున్నారు, దేవుని ప్రకారంగా వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు, దేవుడు అంటే తెలుసుకోలేకపోతున్నారు. ఈనాటి వరకు కూడా వ్యభిచారమన్నా, పాపమన్నా, అక్రమ సంబంధమైన దేనినైనా మనిషి రుచి కలిగి ఉన్నాడు. ద సేమ్ మాట 5 అధ్యాయము, 6 అధ్యాయం ఈ నీచమైన ప్రవర్తన గురించి అపొస్తలుడైన పౌలు గారు సంఘానికి రాస్తున్నాడు. ఆయన మీలో ఒక ఆయన ఉన్నాడు, తండ్రి భార్యని దగ్గరికి సంబంధం కలిగి ఉండటం చాలా అసభ్యకారము, ఇది అన్యజనులు కూడా ఉండదు అని కటకటగా చెప్పేశాడు ఆయన 5 అధ్యాయంలో. మీరు అక్రమ సంబంధం చేస్తున్నాడంటే ఒక ఆయన, మీలో సంఘంలో ఉన్నాడంటే ఒక ఆయన, ఆయన మంచివాడు కాదు, ఆయన మీలో నుంచి వెళ్ళగొట్టండి. ఆయన ఉంటే పులిసిన పిండి, ఆ పులిసిన పిండి ప్రతి మనిషిని ఆవరిస్తుంది, ప్రతి మనిషిని పరిశుద్ధతను పోగొడుతుంది, వ్యక్తిగతమైన పరిశుద్ధతను పోగొడుతుంది. ఆ మనిషిని గంటివేయండి, ఆ మనిషిని తీసివేయండి, ఆ మనిషి ఉండకూడదు అని అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. ఈ మాట నీకు అర్థమవుతుందా? ఈ మాట నీకు అర్థమవుతుందా? 5 అధ్యాయంలో ఉన్న మాట నీకు అర్థమవుతుందా? ఈ మాటలు మనం చెప్తే చాలా బాధాకరంగా ఉంటుంది. ప్రియమైన దేవుని వారలారా, అలా ఉండకూడదు. మనం వినాలి, వాక్యాన్ని వినాలి, వాక్యానికి మనం చోటు ఇవ్వాలి, ఈ దైవ గ్రంథానికి మనం చోటు ఇవ్వాలి. ఆ గ్రంథానికి మనం చోటు ఇవ్వకపోతే ఆ నిత్యజీవం మనం పోగొట్టుకుంటే నాశనానికి వెళ్ళిపోతాం. ఒక ఇంటి వారి ద్వారా 16 అధ్యాయాలు రాయటం ఏంటండి? క్లోయ ఇంటి వారి ద్వారా అందుతున్న సమాచారం, ఆ ఇంటి వారు ఎంత పరిశుద్ధత కలిగి ఉన్నారండి. 1 నుంచి 4 అధ్యాయాలు మనం చూసాం. 5, 6 అధ్యాయాలు కూడా నీచమైన ప్రవర్తన అండి, నీచమైన ప్రవర్తన. అసలు ఎందుకు రాలేని ప్రవర్తన అంటే, దేవుడంటే తెలుసుకోలేని ప్రవర్తన. ఒకప్పుడు దేవుడంటే తెలుసుకున్న ప్రవర్తన నుంచి వాళ్ళు వేరైపోయి అపవాది మనుషులైపోయారు. అపవాది మనుషులైపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఉన్న పరిశుద్ధతను పోగొట్టుకున్నారు. 5 అధ్యాయము 1 వచనములో ఈ రకంగా ఉంది. మీలో నేను చదువుతున్నాను, మీరు ఆలకించండి. మీలో జారత్వం కలదని వదంతు కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వం అన్యజనులైనను జరగదు. ఎందుకు ఇలా జరిగింది? అది మంచిదా? 2వ వచనం, ఇట్లుండియు మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరేమాత్రమున దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. ఆయన గురించి చెప్తున్నాడు సాక్ష్యం, నేను దేహం విషయం దూరంగా ఉన్నాను, ఆత్మ విషయమై సమీపంగా ఉండి మీతో కూడా ఉన్నట్టుగానే ఇట్టి కార్యము ఇలా చేసిన వాని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. మంచిది కాదు. సంఘంలో అటువంటి వ్యక్తి ఉండకూడదు. అటువంటి వ్యక్తి ఉంటే సంఘాన్ని అంతా పులిసిన పిండిగా చేసేస్తాడు. పులిసిన పిండి ఏంటి అంటే, పులిసిన పిండి ఇశ్రాయేలులకి ఏంటంటే మీను సాతానికి సాదృశ్యంగా ఉంది. ఎందుకు సాతానికి సాదృశ్యంగా ఉంది? అది పులిసిన పిండి ఏం చేస్తుందంటే మనంతా కూడా ముద్దంతా పులి చేస్తుందంటే సంఘాన్ని ఆవరిస్తుంది. సంఘం తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతుందంటే నాశనానికి తీసుకెళ్ళిపోవటానికి అపవాదిగాడు అదే పన్నాగాలు పండుతాడు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ప్రతి వచనము మనము జాగ్రత్తగా గమనించినట్లయితే 1 నుంచి 4 అధ్యాయాలు కూడా ఏం తెలుస్తున్నాయి. 4 అధ్యాయంలో కూడా ఈ 4 అధ్యాయంలో కూడా ఆయన అంటాడు, 4 అధ్యాయంలో కూడా కొందరు ఉప్పొంగుతున్నారంట. 4 అధ్యాయంలోనూ మీరు గమనించినట్లయితే 4 అధ్యాయంలోనూ
18వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చూడండి. నేను మీ వద్దకు రానని అనుకుని కొందరు ఉప్పొంగుచున్నారు. మళ్ళీ ఇందులోనే 5వ అధ్యాయము 5వ అధ్యాయంలోనే 2వ వచనములో చూడండి. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారు కానీ మీరు ఏమాత్రం దుఃఖపడి ఇలాంటి కార్యములు చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. నువ్వు పరిశుద్ధత కలిగి జీవించాలి, ప్రేమ కలిగి జీవించాలి, సత్యము కలిగి జీవించాలి. ఆయన ప్రేమలో నువ్వు కొనసాగాలి. ఆయన పరిశుద్ధతకు నువ్వు చోటు ఇవ్వాలి. 7వ వచనం అంటున్నాడు ఆయన, మీరు 7వ వచనం 6వ వచనం, మీరు అతిశించట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను మొద్దంతయు పులియజేయనని మీరు ఎరగరా. 7వ వచనం, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద ఒకటకు ఆ పాతదైన పులిపిండిని తీసి పరవేడి. ఇంతేకాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడును. ఈ శ్రమల దినాల తర్వాత వధింపుకి గొర్రెపిల్ల వెళ్ళిపోతుంది కదా. లోకమా పాపంలో మోసుకుపోయి దేవుని గొర్రెపిల్లను మనం వెంటాడకపోతే, ఈ పత్రికను మనం అలా అర్థం చేసుకోవాలంటే మెయిన్ పాయింట్ ఏంటంటే, ఒక్క ఇంటి వారి ద్వారా ఇన్ని మాటలు అపొస్తలుడైన పౌలు గారు రాయట కారణం ఏంటంటే మంచి సాక్ష్యం కలిగి ఉన్నది ఇల్లు. మరి ఈరోజు నీవు నేను ఏ సాక్ష్యం కలిగి ఉన్నాం, ఎలా ఉన్నాం, మనం పరీక్షించుకోవాలి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని వారలారా, దేవునితో ఐక్యత కలిగి జీవించాలి, ఆయన ప్రేమ కలిగి జీవించాలి. దావీదు ఒక్కసారేనండి తప్పుపోతా. దావీదు అంటున్నారు 51వ కీర్తనలో, నీ పరిశుద్ధాత్మ నుంచి నేను ఎక్కడికి వెళతాను నాయన, అది నన్ను దూరపరచకు. ఆత్మ నుంచి, పరిశుద్ధాత్మ నుంచి, అభిషేకం నుంచి నన్ను దూరపరచకు నాయన అంటున్నాడు ఆయన. మరి ఈరోజు నీ సాక్ష్యం నా సాక్ష్యం ఎలా ఉంది? అటువంటి వ్యక్తిని మనం ఉంచుకోకూడదంట. ఆయన అంటున్నాడు, ఇదే అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలోనే 9వ వచనం 1 నుంచి 8 వరకు కూడా ఒక ప్రవర్తన మనం ఇక్కడ చూస్తామండి. ఈ అధ్యాయంలో 1 నుంచి 6 వరకు 7వ వచనం వరకు కూడా నీచి ప్రవర్తన గురించి ఖండించట చూస్తాము. తర్వాత 7వ వచనము 2 లాస్ట్ లైన్లో సంఘం యొక్క శుద్ధీకరణ గురించి, పస్కా పశువు గురించి చూస్తామండి. తర్వాత 9వ వచనం కానించి 13వ వచనం వరకు కూడా దుష్ట నడవడ నుండి వేరవుట, అంటే జారులతో సాంగత్యము చేయవద్దు. ఈ పత్రికలో మీకు రాసి ఉంటిని. 10వ వచనం అంటున్నాడు ఆయన, అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకునివారుతోనైనను, విగ్రహారాధకులతోనైనను ఏమాత్రము సాంగత్యము చెయ్యవద్దని కాదు. అలాగైతే మీరు లోకము నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరులు అనబడిన వాడెవడైనను జారుడే కానీ, లోబే కానీ, విగ్రహారాధకుడే కానీ, తిండిపోతే కానీ, త్రాగుపోతే కానీ, దోచుకునివాడే కానీ అయ్యున్న ఎడల అట్టివానితో సాంగత్యము చెయ్యకూడదు, భుజింపకూడదని మీకు రాయిచున్నాను. వెలుపల వారికి తీర్పు తీర్చుట నాకెలా? వెలుపల వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపట వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయడి. సంఘము నుంచి అటువంటి వ్యక్తిని తీసేయండి అన్నాడు. అంతే. ముగింపుకు వచ్చేసానండి. శ్రద్ధగా వినండి. అటువంటి వ్యక్తులతో మనము కలిసి మాట్లాడుతుంటే ఆ వ్యక్తి కోసం చాలా భరించాలండి. ముఖ్యంగా నేను చెప్పే ఈ మాటలు మీరు వినండి. ఏ సంఘములో కానీ అటువంటి వ్యక్తులతో మనము సంబంధం కలిగితే వెంటనే వాళ్ళ నుంచి మనము వేరైపోవటం మంచిదండి.
వేరే పోవటం మంచిది. ఎందుకంటే అటువంటి కార్యము మీరు లేవికాండము 18వ అధ్యాయము 8వ వచనంలో మీరు చూసినట్లయితే ఇశ్రాయేలు గురించి రాయబడ్డ ఆ మాటలు మీకు గమనించినట్లయితే అస్సలు ఆ మాటలు చూసి విని నువ్వు చాలా భయపడిపోతావు. సంఘములో పులిసిన పిండి ఉంటే ముద్దంతయు పులియ చేస్తాను. పులిసిన పిండి దేనికి యేసుప్రభు గారు మాట్లాడారు చెప్పన గ్రంథంలో? పరిచయాల గురించి మాట్లాడాడు ఆయన, సద్దుకాయల గురించి మాట్లాడాడు ఆయన, శాస్త్రుల గురించి మాట్లాడాడు ఆయన. పులిసిన పిండి ముద్దంతయు పులి చేస్తుంది కాబట్టి అటువంటి దుష్ట ప్రవర్తన ఉన్న వారిని మీరు జాగ్రత్తగా దూరంగా ఉండండి, దూరంగా ఉండండి. ఆ ముద్దంతయు పులి చేయను కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి దేవుని వాక్యానికి మనం లోబడిన వారమై, దేవుని యొక్క వాక్యానికి మనము సిద్ధపడిన వారమై ఒక సిద్ధపడి కలిగి ఉండాలండి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలండి. సిద్ధపాటులో మనము ఒక మాట మనము నేర్చుకుంటేనండి, దేనికి దూరంగా ఉండాలి? జారత్వానికి దూరంగా ఉండాలి. జారత్వం అంటే తెలుసా మీకు? పెళ్ళైన వ్యక్తి ఇంకో పరసంబంధం పెట్టుకుంటే దాన్ని జారత్వం అంటారు. వ్యభిచారము, జారత్వము, అది వ్యభిచారము, వేషత్వము, ఇవన్నీ ఏంటంటే వేషత్వం అంటే అది ఒక వృత్తి, అది కూడా పాపమే. వాళ్ళు తెలిసి తెలియనట్టు అని అస్సలని మనం ఇటువంటి విషయంలో అసలు అడ్జస్ట్మెంట్ అస్సలు లేవండి. దేవుని ప్రకారంగా మనం జీవించాలి. ఆయన పరిశుద్ధుడు, నువ్వు పరిశుద్ధుడిగా జీవించాలి. ఆయన ప్రేమామయుడు, నువ్వు ప్రేమామయుడిగా జీవించాలి. కాబట్టి ఆ లార్డ్ జీసస్ని మనం ఎప్పుడు కూడా స్మరించుకుంటూ, నీవు నా కోసం రక్తం ఏంటి పస్కా పోసు అన్నారు కదండి ఇక్కడ 7వ వచనంలో, మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకు ఆ పాతదైన పులిపిండిని తీసి పరవేడి, ఇంతేకాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడును. ఆయన కడిగాడు మన రక్తంతో, మన శుద్ధిపరిచాడు. ఆయన ప్రేమతో మనం నడవాలి, ఆయన కృప కింద మనం నడవాలి. ఆ పాత దాన్ని మనం తీసివేయాలండి, పాతది మనం తీసివేయాలి. ఆ పాతది ఉంటే మనం దేవుని వాక్యానికి ఏ ప్రకారంగా కూడా లోబడవండి. కాబట్టి కొత్త ముద్ద అవటానికి మనం ఎగురు పడదాం. ఒక్క వచనం చదివికిని ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయము 13వ వచనం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిర్భనమైన బుద్ధి గలవారై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి యుండుడి. 14-16 నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు ఆజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. మన దేహాన్ని కాపాడుకోవాలి, మనం పరిశుద్ధంగా జీవించాలి. ఆ పరిశుద్ధుడు పొంతు పిలాతు అన్నారు, ఆ పరిశుద్ధుడిని విడిచిపెట్టండి, ఆ పరిశుద్ధుడిని నేను దూరంగా ఉన్నానన్న ఆ పరిశుద్ధుడు నీలో నాలో నివసించాలి. అప్పుడు మనం పరిశుద్ధమైన రాజులైన యాజక సమూహంగా ఆయన ముందుకు మనం నిలబడే వారంగా ఉంటాం. అట్టి కృపా దేవుడు మీకు నాకు అందరికీ కూడా
ఇచ్చునుగాక. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి తండ్రి, మీ ప్రేమలో ప్రభు మమ్మల్ని నడిపిస్తున్నందుకు, కొనసాగిస్తున్నందుకు, కృప చూపుతున్నందుకు, అట్టి ప్రేమ మా అందరికీ కూడా ఇస్తున్నందుకు తండ్రి, ఈ గ్రంథాన్ని విని, ఈ పుస్తకాన్ని విని ప్రభు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక అంతా వింటున్న ప్రియ సహోదరులందరికీ కూడా వినే అవకాశాన్ని ఇవ్వండి. తెలుసుకోండి, ఇచ్చే మనసు వాళ్ళకి దయచేస్తామని, నన్ను నా పరిచయను కూడా బహుగా దీవించి కాచి కాపాడుతామని, చూస్తున్న లైవ్లో చూస్తున్న ప్రియ సహోదరులందరినీ కూడా కాచి కాపాడుతామని, మీ చిత్తమైతే మరొక దినాన్ని మాకు దయచేస్తామని యేసు పరిశుద్ధమైన నామమును బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఇంతవరకు కూడా లైవ్లో చూసిన మీ అందరికీ కూడా పేరు పేరు చెప్పున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి, ఈ వాక్యాన్ని అందరికీ పంపించండి. వింటారు, వినిన తర్వాత జీవం తెలుసుకుంటారు. ఆ నిత్య జీవులు మనం అందరం కూడా కొనసాగుతాం. పరిశుద్ధతకు దగ్గరగా ఉండండి, పాపానికి దూరంగా పారిపోండి. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్.